నేను అరుణ్ కుమార్ న్యాయవాదిని. గతంలో తెలంగాణ ప్రభుత్వంలోనే అసిస్టెంట్ గవర్నమెంట్ లీడర్ గా అడ్వకేట్ జనరల్ ఆఫీస్ లో పనిచేయడం జరిగింది. అక్కడ కూడా మమ్మల్ని ఎందుకు తీసుకున్నారా, మమ్మల్ని ఏ విధంగా మా అభివృద్ధిని తొక్కిపెట్టాలని, ఖచ్చితంగా మా భవిష్యత్తును నాశనం చేయాలని చెప్పి ప్రభుత్వంలోకి తీసుకోవడం జరిగింది. మేము అనేక రకమైన అవమానాలను కూడా ఎదుర్కోవడం జరిగింది. కులాన్పిచ్చి ఉన్న ఈ వ్యక్తి దేనికి పనికిరాడన్న విషయం ఇప్పుడు ప్రజలకు ఒక్కొక్కటిగా అర్థమవుతుంది. కేసుల మీద కేసులు, కుట్రల మీద కుట్రలు, కాళేశ్వరంలో మింగిన డబ్బులు, వేలాది ఎకరాల సర్ఫకాసి ల్యాండ్స్ ని ఏ విధంగా కొట్టేసిండ్రు, అట్టడుగు బడుగు బలహీన వర్గాలకు చెందిన కౌలు రైతుల ఉసురు తగిలి ఈ రోజు ప్రభుత్వం కోల్పోయారు. ఆ పార్టీ కూడా ఉండదు. ఆ పార్టీ కూడా ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ కోరుతున్నాం. మేము కేంద్ర ప్రభుత్వానికి కూడా మేము ఫిర్యాదు చేయదలుచుకున్నాం. ఇవన్నింటి మీద కూడా పెద్ద ఎత్తున విచారణ జరగాలి. వందల కొద్ది కుట్రలు బయటకు వస్తున్నాయి, వందల కొద్ది కుంభకోణాలు బయటకు వస్తున్నాయి. గత ప్రభుత్వం చేసిన కుంభకోణాలు, లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు మూట కట్టుకున్న పోలీసులు ఖచ్చితంగా చర్య తీసుకుంటామన్న అక్నాలెడ్జ్మెంట్ కూడా ఇష్యూ చేయడం జరిగింది. దీని మీద చర్య తీసుకుంటారని అయితే మేము భావిస్తున్నాం. చట్టాలను అణగదొక్కుతూ చట్టాలను అవమానించే రకంగా ఏదైతే చర్య ఉందో అది దేశద్రోహం కింద కూడా వస్తుంది. ఖచ్చితంగా ఇట్ అమౌంట్స్ టు బ్రీచ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. భారత సార్వభౌమాధికారాన్ని కూడా హెచ్చరించినట్టు, ధిక్కరించినట్టు అవుతుంది. కాబట్టి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావును ఈ కేసులో ఇన్వాల్వ్ చేసి ఏవంగా మార్చి పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మేము కదా కేసీఆర్ గారు వెంట ఉన్నది. తెలంగాణ ఉద్యమంలో మేము ఎన్నో ఆశించినాం, ఎంతో ఊహించుకున్నాం. అన్నింటిని మీద మన్ను పోసి అందరి ఆశలను అడియాసలను చేసి 1200 మంది తెలంగాణ బిడ్డల ప్రాణాలను బలిపెట్టి తెలంగాణ సాధించుకొని అధికారంలో పబ్బం గడుపుకొని కోట్లాది రూపాయలు మూట కట్టుకొని తిరిగి ఎవరైతే తెలంగాణ కొరకు పనిచేసినారో వాళ్ల ఫోన్లను కూడా ట్యాప్ చేసి నీతిబాహ్యంగా, చట్టబాహ్యంగా ఈ కార్యక్రమాలన్నీ సిగ్గుచరం లేకుండా చేసిన ఆ వ్యక్తి ఖచ్చితంగా చట్టబద్ధంగా శిక్షకు అర్హుడు. కాబట్టి ప్రణీత్రావుతో పాటు ఎవరైతే అధికారులు ఉన్నారో ఎస్ఐబిలో గాని, తర్వాత అంతకంటే మించిన స్థాయిలో రిటైర్ అయి కూడా వీళ్లకు సహకరించిన వ్యక్తులను పూర్తి స్థాయి శిక్షించాలి. అంతేకాకుండా మేము ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా వెళ్ళదలుచుకున్నాం. పార్టీ అభ్యర్థిత్వాలను అన్నింటినీ రద్దు చేయాలని చెప్పి మేము కోరబోతున్నాం. ఈ పార్టీ ఇంకా ఎంతవరకు కొనసాగడానికి హక్కే లేదు. ఇటువంటి పనులు చేసిన ఒక రాజకీయ పార్టీ, అధికారులు, లాయర్లు, ఆఖరికి విలేకరుల ఫోన్లను కూడా ట్యాప్ చేసిన నీచ మనస్తత్వం రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి గారిది. ఎందుకు అంత అభద్రతాభావం? మిమ్మల్ని ఎంతో ఉన్నత స్థాయిలో ఊహించుకున్న ప్రజలకు ఆశనిపాతంగా మీరు కోట్ల రూపాయలు మూట కట్టుకుని వేలాది ఎకరాలు మీరు మూట కట్టుకున్నా కూడా ఏ ఒక్కరు కూడా ప్రశ్నించకున్నా కూడా వాళ్ళ వ్యక్తిగత ఇన్ఫర్మేషన్, రాజ్యాంగం ప్రసాదించిన హక్కు, రాజ్యాంగం ప్రతి పౌరుడికి ప్రసాదించిన హక్కు, రైట్ టు ప్రైవసీని భగ్నం చేసే విధంగా కొన్ని వేలు లక్షల మంది ఫోన్లను మీరు ట్యాప్ చేసిండ్రు. అదే మీ కొంప ముంచింది. లక్షల మంది ఫోన్ ట్యాప్ చేసి ఎంతమంది ఫోన్లు మీరు వినగలిగినారు అనేది మీ విచక్షణకు వదిలేస్తూ ఖచ్చితంగా చట్టబద్దమైన చర్యలను మాత్రం మేము కోరుకుంటున్నాం. దిస్ ఈస్ ద కేస్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ బ్రీచ్, రాజ్యాంగ ద్రోహం బై ఎక్స్ చీఫ్ మినిస్టర్ కె చంద్రశేఖరరావు. ఒక రాజ్యాంగబద్దమైన పదవిలో ఉండి ప్రణీత్రావు అనే ఒక ఎస్ఐబి ఆఫీసర్ డిఎస్పీతో కలిసి లక్షల మంది ఫోన్లను ట్యాప్ చేసి సీక్రెట్ ఇన్ఫర్మేషన్లను సేకరించి వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి ఎంతమంది జీవితాలతో ఆటలాడిందనేది, ప్రణీత్రావును సస్పెండ్ చేసి ఆయన డిస్ట్రాయ్ చేసిన హార్డ్ డిస్క్ లో ఉన్న ఇన్ఫర్మేషన్, తర్వాత పోలీసులతో ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ప్రణీత్రావును సస్పెండ్ చేయడంతో పూర్తి అనుమానాలు, గతంలో ఉన్న అనుమానాలు నివృత్తి అయినాయి. ఫామ్ హౌస్ కేసు, పైలట్ రోహిత్ రెడ్డి కేసులో మేము గతంలోనే రాష్ట్ర హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ చేయాలి ఫోన్ ట్యాపింగ్లపై అని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. అప్పట్లో ఇంత సీరియస్నెస్ లేదు. అప్పుడు గవర్నమెంట్ లో ముఖ్యమంత్రిగా చంద్రశేఖరరావు గారు ఉన్నప్పుడు ఆ కేసు మీద ఉన్న ప్రభావం వల్ల మేము ముందుకు వెళ్ళలేకపోయినాం. కానీ ఈ రోజు పూర్తి స్థాయిలో రూఢి అయింది. వేల మంది గవర్నమెంట్ అధికారులు, జ్యుడిషియరీలో ఉన్న న్యాయమూర్తులు, ఈవెన్ గవర్నర్ గారి ఫోన్ కూడా ట్యాప్ అయిన సందర్భం ఇన్వెస్టిగేషన్ లో బయటికి వచ్చిన సందర్భంలో
పూర్తి స్థాయి మీడియా ఇన్ఫర్మేషన్లను క్రోడీకరించి ఈ ఫిర్యాదు చేయడం జరిగింది. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న ఒక ముఖ్యమంత్రి రాజ్యాంగ విరుద్ధంగా రాజ్యాంగ ద్రోహం, హోమ్ మినిస్ట్రీ ఆఫ్ ఇండియన్ గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా ఏ ఒక్క వ్యక్తి సెల్ ఫోన్ డాటాను సేకరించడం కానీ సెల్ ఫోన్ కన్వర్సేషన్ ని సేకరించడం కానీ అది నిబంధనలకు విరుద్ధం. అంటే రైట్ టు ప్రైవసీ అని రాజ్యాంగం ప్రసాదించిన హక్కు, పౌరులకు ప్రసాదించిన హక్కును రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి బ్రీచ్ చేయడం జరిగింది. ప్రణీత్ రావు అనే ఒక పోలీస్ అధికారితో కలిసి ఎస్ఐబిలో కుట్ర పన్ని లక్షల మంది ఫోన్లను ట్యాప్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ ముందుగా తెలుసుకొని తన పార్టీకి లాభం చేకూరే విధంగా 10 సంవత్సరాల పాటు ఈ అక్రమాలు కొనసాగినాయి. మనం చూసాం, ప్రణీత్ రావును సస్పెండ్ చేయడం జరిగింది. ఆయన 10ల సంఖ్యలో హార్డ్ డిస్క్లను ధ్వంసం చేయడం జరిగింది అక్రమంగా. ఆ విషయంలో తనను సస్పెండ్ కూడా చేయడం జరిగింది. ఈ మొత్తం ఎపిసోడ్లో ఒక రాజ్యాంగబద్ధంగా ఒక పార్టీ అధ్యక్షుడిగా వ్యవహరించిన చంద్రశేఖరరావు మాత్రమే అల్టిమేట్ బెనిఫిషియరీ కాబట్టి ఆయనను కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ చేసి A1 ముద్దాయి కింద చేసి ఇన్వెస్టిగేషన్ చేయాలని కోరుతున్నాం. ఎంతో మంది తెలంగాణ కొరకు అసూలు బాస్తే ఈ కుటుంబం మాత్రం బాగా బలిసిపోయింది, ఆస్తులు కూడా పెట్టింది. ప్రజల ఆశలను ఒమ్ము చేసే విధంగా కుట్రపూరితంగా వ్యవహరించి ప్రజల మాన ప్రాణాలను హరించే విధంగా దెబ్బతీసే విధంగా వ్యవహరించిన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మీద ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసు వారు అక్నాలెడ్జ్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలని మేమైతే కోరుతున్నాం. ఇప్పటికే కుంభకోణాలు ఒప్పికట్టిన మాజీ ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా కానీ తప్పు తెలుసుకొని ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు చేస్తే బాగుంటుందని చెప్పి హితవు పలుకుతున్నాం.